करोति ब्राह्मण सगुम्रादन् पारयामसे या दिव्या बप्पैतातं बभूमः या परीक्षा उदपादिनेशः या सामधान मधुभक्षयन्ति तारापशक्तिस्योम भवन्तो तस्मै करोति ब्राह्मण सगुम्रादन् पारयामसे तन्वादिञ्चामि यजुषा प्रजामायुर्धनं च यो वैदां ब्रह्मणो वेद अमृतेन अमृताम्बुरे तस्मै ब्रह्मदत् ब्रह्माद आयुक्तीर्तिं प्रजान्दुः भागधेये दैवैनं पुनयति ब्राह्मणार्जयुद्धरेत् ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवता विरुद्धरति यावदेर्वै देवता ताः सर्वा वेदविधि ब्राह्मणे वदन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्यो दिवेदिवे नमस्कुर्यात् नास्तीलङ्कीर्तये वेदायैव देवताः प्रीणाति पर्याप्याय अनन्तरायाय सर्वस्तोमोति रात्र उत्तमर्भवति सर्वस्याप्ले धर्मस्पदिच्चै सर्वमेव तेनाप्नोति सर्वं जयति आयुर्दाके अविधानो कृतप्रतीको हृदयो निवेदि कृतं वेत्ता उदारगव्यं पितेव पुत्रं स्वविरक्षतादिवं शतमानं भवति यदाय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति रोचनो रोचमान शोभन शोभमान कल्याण इदमानस्य धामृत्यगैव शुभयोग्य शुभला प्राप्तिरस्तु इदमानस्य जन्मदिन शुभसन्दर्भे श्री अभयानन्दमय स्वामी देवता संपूर्ण अनुग्रह सिद्धिरस्तु श्री पद्मावती अलवेलमंगारुद्र श्री वेंकटेश्वर स्वामी देवता संपूर्ण अनुग्रह सिद्धिरस्तु श्री जय मल्लिकार्जुन स्वामी देवता ब्रह्मनामवेद मल्लिकार्जुन स्वामी देवता संपूर्ण अनुग्रह सिद्धिरस्तु भवन्तो कृण्वन्तु इदमानस्य कोण्डगट्टु श्री वीरांजनेय स्वामी देवता संपूर्ण अनुग्रह सिद्धिरस्तु भवन्तो कृण्वन्तु तथास्तु रोचनो रोचमान शोभन शोभमान कल्याण श्री अभयानन्दमय पद्मावती अलवेलमंगारुद्र वेंकटेश्वर स्वामी देवता संपूर्ण अनुग्रह प्रसाद सिद्धिरस्तु तथास्तु। అందరికీ నమస్కారం. నా పుట్టినరోజు సందర్భంగా మరి మీ అందరూ నన్ను ఆశీర్వదించినందుకు మరి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ కూడా శిరస్సు వచ్చి మీ అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మరి గడిచిన 5 సంవత్సరాలల్లా మరి మీ అందరి ఆశీర్వాదంతో మరి కార్పొరేటర్ అయ్యి మరి మా సతీమణి మరి మీ అందరికీ కూడా మేము కావాల్సిన అన్ని కూడా చేసి పెట్టినామని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాము. మరి అటు అభివృద్ధి పరంగా కానివ్వండి లేకపోతే ఇంకా ఏదైనా పర్సనల్ విషయాలు ఉన్నా కూడా ఎవరు ఏం చెప్పినా కూడా దాన్ని సంపూర్ణంగా 100% చేసే ప్రయత్నం చేస్తాం. ఇట్లాగే మరి మీ అందరి ఆశీర్వాదం కూడా ఎల్లప్పుడూ మా పైన ఉండాలని మరి డివిజన్ లో కార్పొరేటర్ గా మీరు అవకాశం ఇచ్చిన తర్వాత ఇంకా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని మరి ఇంత మంచి స్థానాన్ని మీరు కల్పించినందుకు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మరి చిలకానగర్ డివిజన్ లో మరి అభివృద్ధి విషయంలో మరి ముఖ్యంగా మరి బండారి లక్ష్మారెడ్డి గారు మరి అదే విధంగా మరి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారు వారు ఎంతో మరి తోడ్పాటు అందించి మరి ఇవాళ వరకు మరి 115 crores మరి రూపాయలని మరి డివిజన్ లో మరి వెచ్చించడము మరి వివిధ కాలనీలలో బస్తీలలో అన్నింటిలో కూడా ఎక్కడెక్కడ ఏమేమి సౌకర్యాలు అవసరం ఉన్నాయో అవన్నీ కూడా మరి చేయడం జరిగింది. ఇంకా కూడా చేయాల్సిన పని ఉన్నది. మరి ముఖ్యంగా మళ్ళొక్కసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా, లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మరి ఎన్నైతే నిధులు వచ్చినాయో మరి నిజంగా కూడా అన్ని నిధులు కనుక అంతకంటే ముందు కూడా వచ్చి ఉంటే ఇవాళ వరకు మన డివిజన్ లో అసలు ఏ పనులు కూడా పెండింగ్ ఉండకుండా 100% అన్ని కంప్లీట్ అయిపోయేటివి. మరి మీ అందరూ కూడా మళ్ళొకసారి ఆశీర్వదించి మళ్ళీ కార్పొరేట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ మీ అందరికీ కూడా మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ నన్ను ఆశీర్వదించి అందరూ కూడా ఖచ్చితంగా భోజనాలు చేసే వెళ్ళాలని చెప్పేసి కూడా మీ అందరికీ సవినయంగా మనవి చేస్తాము. థ్యాంక్ యూ. ఈరోజు చిలకానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ అన్న బర్త్డే సందర్భంగా అందరం బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కలిసి ఈరోజు విషయం చెప్పడం జరిగింది. బన్నాలన్న గారికి ఆరోగ్యంగా ఉండాలని, అష్టైశ్వర్యాలతో పాటు కార్పొరేటర్తో పాటు మరియు వచ్చే ఎలక్షన్లో మేయర్గా చూడాలని చిలకానగర్ డివిజన్ ప్రజలు అనుకుంటారు. మేము కూడా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా కార్పొరేటర్
తో పాటు మేయర్ కావాలని కోరుకుంటున్నాం. హ్యాపీ బర్త్డే ప్రవీణ్ అన్న. మా అన్న బన్నాల ప్రవీణ్ అన్న గారిది ఇవాళ పుట్టినరోజు సందర్భంగా ఈ బర్త్డే జరుపుకుంటున్నటువంటి మా అన్నకు నా యొక్క హ్యాపీ బర్త్డే ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మా యొక్క టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు మరియు సోదరులు అందరూ కూడా ఇటువంటి బర్త్డేలు మరెన్నో జరుపుకోవాలని మేమందరం కూడా ఆయనను అంచెలంచెలుగా ఎదుగుతూ పార్టీలో టిఆర్ఎస్ పార్టీలో ఒకసారి మేయర్గా కావాలి. మా అన్న మేయర్గా అయ్యి మాకందరికీ ఆయన యొక్క సేవలు ఆయన యొక్క ఆలోచన విధానం మన యొక్క మెడ్చల్ మల్కాజిగిరి నియోజకవర్గంలో అందరికీ నేను సేవ చేయాలి, నేను ఏదైతే తపన ఉందో ఆ తపనకు అనుకూలంగా మేమందరం కూడా ఆయన చుట్టూ ఉండి ఆయనను బలోపేతం చేయాలని మేము కూడా కృషి చేస్తూ ఉన్నాం. ఆయన యొక్క ఆరోగ్యాలు ఎల్లవేళలా మంచిగా ఉండాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే అన్న ప్రవీణ్ అన్న. आज हमारे बीआरएस स्टेट लीडर बनाला प्रवीण जी का बर्थडे है। बर्थडे ऐसे बर्थडे 100 साल तक करना बोल के चिलकनार बीआरएस के लीडर्स, महिला लीडर्स, कॉलोनी एसोसिएशन वाले बीआरएस के हमारे कॉन्स्टिट्यूंसी लेवल में पूरे आके उनको विशेष करे बनाला प्रवीण अन्ना को। प्रवीण अन्ना अभी तक हमारे 150 डिवीज़न में हाईएस्ट जो फंड्स लाए हैं 115 करोड़ लेके आए और सबसे ऊपर हमारे बनाला प्रवीण चिलकनार डिवीज़न को रखे हैं। अल्लाह मियाँ उनको और तरक्की दे और उन कारपोरेटर से मेयर बनना बोल के हमारे सबकी ख्वाहिश है और हमारे कॉन्स्टिट्यूंसी की वही ख्वाहिश है। हमारे केटीआर साहब बोलते हैं केटीआर के बाद जो भी दूसरे नेक्स्ट वॉइस है हमारे प्रवीण अन्ना की है। आप सबको मालूम है जो भी टॉकिंग पावर नंबर 1 है, ऐसे हमारे प्रवीण अन्ना आगे चल के और बड़े पोस्ट में जाना बोल के हमारे माइनॉरिटी की तरफ से चिलकनार डिवीज़न से हम लोग आशा करते हैं। थैंक यू వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే బన్నాల ప్రవీణ్ అన్న. ఈరోజు మా చిలకనగర్ నాయకులు బన్నాల ప్రవీణ్ అన్న ముదిరాజ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు చిలకనగర్లో ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరపడం జరిగింది. అలాగే ముందు ముందు అన్నగారిని మేయర్గా లేదా ఎమ్మెల్యేగా చూడాలని మా యొక్క కోరిక. మరొకసారి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన బనాల ప్రవీణ్ అన్న ముదిరాజ్ గారు జన్మదిన శుభాకాంక్షలు జరుపుతూ ఈరోజు ఈ జరిగిన ఈ బర్త్డే సందర్భము ఎల్లకాలం ఇలా జరుపుతుంటూ అంచెలంచెలు ఎదుగుతూ మన చిలకనార్ డివిజన్కి 150 కోట్లు ఇవ్వాలని ఇంకా నెక్స్ట్ టైం కూడా ఇలాంటి కోరుకుంటూ ఆశిస్తున్నా. థ్యాంక్ యూ అన్న. బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ గారి అన్నగారికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వారికి జన్మదిన శుభాకాంక్షలు. నేను టీఆర్ఎస్లో చేరడం ఒక 4 ఏళ్ళ క్రితం అంతకుముందు నేను ఏ పార్టీలో లేను. కానీ అన్నగారిని చూసి అతను చేసే పని వ్యక్తి మేము 10 ఏళ్ళ నుంచి అనుభవిస్తున్న 10-15 ఏళ్ళ నుంచి అనుభవిస్తున్న ఆ మురికి కాలువలు కానీ ఆ డ్రైనేజ్ సమస్య కానీ ఇంతకుముందు వచ్చిన కార్పొరేటర్లు కానీ నాయకులు కానీ ఎవరు ఏమీ చేయలేదు. వచ్చిన 4 ఏళ్లలో మా ఏరియా కానీ చిలకనార్ డివిజన్లో కానీ 90% అభివృద్ధి అంటే డ్రైనేజ్ కానీ మంచినీళ్ళు కానీ ప్రతి ఒక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కటి మాకు 100% ఏది కావాలన్నా అర్ధరాత్రి ఫోన్ చేసినా నేనున్నా అని చెప్పి మాకు అందరి కాలనీ వాసులకు కానీ ఎవరికి కానీ ప్రతి ఒక్కరికి నెంబర్ ఆయన సొంతంగా ఏ కార్పొరేటర్ ఎవరు నెంబర్ ఇయ్యారు. ఏ రాత్రి ఫోన్ చేసినా నేనున్నా అంటూ మా ముందుకు వచ్చి మాకు ఇన్నాళ్ళు హెల్ప్ చేసిండు. అన్ని ప్రతి ఒక్కరు ప్రతి కాలనీలో ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచి పలానా వాళ్ళు పని చేస్తారు అన్నట్టు మా 90% 100% పని ఉంది. ఏదో కొద్ది గొప్ప పని ఉంది, అది కూడా మేము నెక్స్ట్ కార్పొరేటర్ గెలిపించుకొని ఆ పని కూడా పూర్తి చేసుకుంటాము. దానికన్నా ఇంకా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. జనం మెచ్చిన నేత, జనం కోసం తప్పించే నేత, ప్రజలు మెచ్చిన నాయకుడు మా బన్నాల ప్రవీణ్ అన్న ముదిరాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు. డేరింగ్ అండ్ డాషింగ్ లీడర్ మా బన్నాల ప్రవీణ్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. గత 9 సంవత్సరాల నుండి నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, కానీ ఇంత డేరింగ్ అండ్ డాషింగ్ లీడర్ని నేను చూడలేదు. అన్న ఏదున్నా ధైర్యంగా కొట్లాడదాం, ధైర్యంగా ఇంతమంది కాన్స్టిట్యూషన్లో ఇంతమంది కార్పొరేటర్లు ఉన్నా కూడా ఎక్కువ ఫండ్ తెచ్చిందంటే మన ప్రవీణ్ అన్ననే. మన డెవలప్మెంట్ కూడా అట్లా ఉంది చిలకనార్లో. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా అన్న కార్పొరేటర్గా గెలిచి మేయర్ కావాలని మా కోరిక. బన్నాల ప్రవీణ్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మేమందరం ఇక్కడ చాలా సంతోషంగా వైభవంగా మంచిగా ఇలా బర్త్డే విషయాలు జరుపుకున్నాం. అలాగే మా ప్రవీణ్ అన్న చాలా ఏ సహాయం వచ్చినా సరే మాకు ఎప్పటికీ మా తోడుగా ఉన్నారు, ఎప్పటికి కూడా మా తోడుగానే ఉంటారు. చాలా మంచిగా ఏ దాన్ని కూడా మాకు ఇది కూడా ఇబ్బంది లేకుండా ప్రతిసారి మాతో నడిచే సత్తా ఉన్న ఆయన దగ్గర ఆయన ఎప్పటికీ మా నేతనే ఉండాలి, ఎప్పటికీ ఇంకా మంచి పొజిషన్లో రావాలని మేము కోరుకుంటున్నాము. మా చిలకనగర్ డివిజన్ తరఫు నుంచి
మా అందరి తరఫు నుంచి కృతజ్ఞతలు. బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. డైనామిక్ లీడర్ हमारे బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ అన్నకు హ్యాపీ బర్త్డే. అందరికీ నమస్కారం. ఈ రోజు మా శ్రీవారు అయినటువంటి బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఏదైతే ఇక్కడికి వచ్చి అందరూ హ్యాపీ బర్త్డేస్ విషెస్ చెప్పారో, మరి ఆశీస్సులు ఇచ్చారో, మరి వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వివిధ పార్టీస్ నుంచి కానీ, మరి అదే వివిధ కాలనీస్ నుంచి చిల్కన్ నగర్ మా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరితో కలిసి ఇక్కడ జన్మదిన చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఏదైతే ఇక్కడ హ్యాపీ బర్త్డే చేసుకోవడానికి మేము జోషి జగదీష్ గారిని ఈ గ్రౌండ్ అడిగామో, మరి వెంటనే ఆయన స్పందించి మరి అన్న మీకంటే ఎక్కువ అంటూ మరి ఈ గ్రౌండ్ని కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మా లీడర్లు కూడా, మా సీనియర్ లీడర్లు ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడికి విషెస్ చెప్పినందుకు వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఇలాగే బర్త్డే జరుపుకుంటూ మరి ఆయు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి, ఇంకా ముందు ముందు కూడా ఇంతే సంతోషంగా జన్మదినం చేసుకోవాలని చెప్పేసి నేను మీ ద్వారా వారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మరి నా పుట్టినరోజు సందర్భంగా మరి చిన్న బర్త్డే సెలబ్రేషన్స్ మరి డివిజన్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి నాయకులందరూ కూడా రాత్రి డిస్కస్ చేసి, అనా ఖచ్చితంగా మనం చేసిన అభివృద్ధికి మరి ప్రతి ఒక్కరికి తెలియాలి, ఆ అభివృద్ధిలో సహకరించిన ప్రతి ఒక్కరికి మనము బర్త్డే సందర్భంగా పదవీ కాలం కూడా మరి 10 తారీఖు రోజు పూర్తవుతున్నది కాబట్టి వారందరినీ పిలిపించి మరి వారు సహకరించిన దానికి వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, మరి అదేవిధంగా జన్మదిన సందర్భంగా మరి సెలబ్రేషన్స్ కూడా చేద్దామని చెప్పేసి మరి నా వెంబడి ఉన్న నాయకులందరూ కూడా, ఇప్పుడు నాతో నిల్చున్న నాయకులందరూ కూడా మరి వారందరూ రాత్రి అంతా కష్టపడి మరి ఇంత ఘనంగా ఏర్పాట్లు చేసి మరి నా జన్మదినాన్ని ఇంత అంగరంగ వైభవంగా మరి జరుపుకునే విధంగా వారు చేసినందుకు వారందరికీ కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి 5 సంవత్సరాల కాలం పాటు వారు రాత్రింబగలు మరి నేనేదో నా సతీమణి కార్పొరేటర్ ఉందని చెప్పేసి నాకు తిరగాల్సిన అవసరం ఉంది, కానీ వారందరూ కూడా మరి మా అన్న మరి ప్రజలకు మేలు చేస్తాడు, మన చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ మేలు అవుతుందని చెప్పేసి వారు కూడా నా వెంబడి 5 సంవత్సరాలు కంటిన్యూస్గా ఉన్నారు. ఆ రోజు నిలబడ్డ వాళ్ళు ఈ రోజు కూడా నా వెంబడి ఉన్నారు. వారందరికీ కూడా మరొకసారి జన్మదిన సందర్భంగా వారందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ జన్మదిన సందర్భంగా మరి వివిధ కాలనీ అసోసియేషన్ సంఘాలు, కుల సంఘాల వారు, మరి అదేవిధంగా బస్తీవాసులు, మరి మా డివిజన్ నాయకులు, ముఖ్యంగా మహిళా నాయకురాళ్ళు అందరూ కూడా మరి వచ్చి నన్ను ఆశీర్వదించి మరి నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరి వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా డివిజన్లో జరిగిన అభివృద్ధి 5 సంవత్సరాలలో మరి నిజంగా ఎంత బ్రహ్మాండమైన అభివృద్ధి చేసుకున్నామంటే మరి దానికి ముఖ్యంగా బండారి లక్ష్మారెడ్డి గారు మా శాసనసభ్యులు, మరి అదేవిధంగా మా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారి తోడ్పాటు ఎంతో ఉందని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటి వరకు సుమారు 115 కోట్లతోటి మరి చిల్కానగర్ డివిజన్ని మరి అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఒక ప్రణాళికాబద్ధంగా ఎక్కడైతే వాటర్ పైప్ లైన్లు లేవో ముందు అక్కడ వాటర్ పైప్ లైన్లు వేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఎక్కడైతే స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ లేవో, మురికి కాలువలతోటి ఇబ్బంది పడుతున్న పేద ప్రజలు నివసించే ప్రాంతం ఏదైతే చిల్కానగర్ వీరపగడ్డ ఉందో మరి అక్కడ ఈ మురికి కాలువలన్నింటినీ కూడా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ తోటి మరి బాక్స్ కల్వర్ట్లు కానివ్వండి, అదేవిధంగా పైప్ లైన్లతోటి ఇవన్నిటిని కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ ముందుకు సాగినాం. ఇదే కాకుండా ఈ 2 పనులు పూర్తయిన తర్వాత మరి సీసీ రోడ్లను కూడా దాన్ని వెంబడే మరి సివరేజ్ లైను, స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ అన్నీ అయిపోయిన తర్వాత వీటిపైన సీసీ రోడ్లు కూడా వేసుకోవడం జరిగింది. నిన్ననే మీరు గమనించినట్టయితే మరి చిల్కానగర్లో కూడా ఒక 7,9,00,000 రూపాయలతోటి మరి శంకుస్థాపనలు చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారి, కార్పొరేటర్ గారితో కలిసి మరి ఇదంతా కూడా కారణం నా ఎంబడున్న నాయకులు, మరి నాకు వారు అందించే తోడ్పాటు, వారు నా ఎంబడి ఉండే ధైర్యంతో మరి ఇవన్నీ పనులు చేసుకుంటా ముందుకు సాగుతూ ఉన్నాను. 115 కోట్లే కాదు, ఇంకా కూడా 10 కోట్ల రూపాయలు మరి ఇంకా శంకుస్థాపనలు చేయాల్సి ఉంది. రేపు ఆదివారం ఎమ్మెల్యే గారితో కలిసి మరి వివిధ కాలనీలలో ఇంకా పెండింగ్లో ఉన్న పనులన్నిటికీ కూడా మరి శంకుస్థాపన చేసి మొత్తం 125 నుంచి 130 కోట్ల టార్గెట్ రీచ్ అవుతున్నాము మరి 5 సంవత్సరాల కాలంలో అని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఇది కాకుండా మొన్న లాస్ట్ స్టాండింగ్ కమిటీ మరి ఏదైతే 9 తారీఖు ఉన్నదో అందులో ఇందిరానగర్ అనే ఒక బస్తీలో మరి 3 కోట్ల రూపాయలతోటి ఒక మల్టీ యూటిలిటీ ఫంక్షన్ హాల్ కట్టాలని చెప్పేసి మరి
ఎమ్మెల్యే గారికి చెప్పిన వెంటనే ఎమ్మెల్యే గారు కూడా మరి మేయర్ గారితో మాట్లాడడము, మరి ఇమ్మీడియట్గా వారి లెటర్ పైన వారు మరి సిఫార్సు చేస్తూ మరి మేయర్ గారికి కూడా పంపించడం జరిగింది. మేయర్ గారు వెంబడే నన్ను పిలిపించుకొని మరి దాని డీటెయిల్స్ అన్ని పంపించండి, మరి లాస్ట్ స్టాండింగ్ కమిటీలో ఆ 3 కోట్ల రూపాయలతోటి మరి ఏదైతే మీరు మల్టీ యూటిలిటీ ఫంక్షన్ హాల్ అంటున్నారో, పేద ప్రజలు నివసించే ప్రాంతం ఏదైతే ఇందిరానగర్ ఉందో అందులో కడితే అక్కడ సీతారామ కాలనీ కానివ్వండి, మరి అదేవిధంగా అంబేద్కర్ నగర్ ఎస్టీ బస్తీ ఉంది ఆ బస్తీ కానివ్వండి, వీళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఇమీడియట్గా శాంక్షన్ చేస్తాను అని చెప్పేసి వారు కూడా పెద్ద హృదయం చేసుకొని ఇమీడియట్గా దాన్ని మరి స్టాండింగ్ కమిటీలో పెడతా అని చెప్పేసి ఇమీడియట్గా సంతకం చేసి మరి కమిషనర్ గారికి కూడా పంపించడం జరిగింది. నేను చెప్పేది ఒక్కటే, మంచి నాయకుడిని గనక మనం ఎన్నుకుంటే ప్రజలకు మంచి జరుగుతుంది. ప్రజలు కూడా ఎలక్షన్లలో ఎక్కడ కూడా మరి డబ్బులకు ఆశపడకుండా మరి ప్రజలందరూ కూడా నాయకుడిని, పనిచేసే నాయకుడిని, మనం పిలిస్తే పలికే నాయకుడిని, మనం ఏ పని చెప్పినా కూడా మనకు అందుబాటులో ఉండే నాయకుడిని కనుక మీరు ఎన్నుకోండి, ఖచ్చితంగా వాళ్ళు పనిచేస్తారని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా కాలనీలల్లో బస్తీలల్లో మరి రాబోయే ఎలక్షన్లలో మీరు ఈసారి ఎట్లయితే నన్ను ఆశీర్వదించారో మళ్ళీ ఇంకొకసారి ఆశీర్వదించాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ, మరి ఏదైతే వచ్చే ఎలక్షన్లు ఉండో ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్ డే రోజు మరి ఓటింగ్లో పాల్గొనాలి, మరి బ్రహ్మాండంగా ఒక మంచి నాయకుని ఎన్నుకోవాలి, మన ప్రాంతాన్ని మంచిగా అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన V3 వారికి మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కన్నీటి చుక్కల్లో నిన్ను తలచుకున్నామన్నా మేము, గతితో చని గమనంలో ఎదురు పడెను ఆప్తుడిలా, అనునిత్యం నీ తోడుంటే చాలన్నా మాకు. ధర్ముడా ఇది నీ ధర్మమే, ఈ జన్మమే మాకో వరములే, ఎన్నో కలలు గన్న కన్నుల్లో వెలుగువయా, కన్నీటి సొదలు దాటి ఓ బతుకును చూపెనయా, అడుగడుగెదిగిన మహనీయుడు, అలు పెరుగని ఈరణ తీరుడు, ఎవరేమన్నా ఇక బదలడు మా బన్నాల ప్రవీణన్న, భగభగమని మండే సూర్యుడు, అన్యాయం కనపడి తొదలడు, జనులందరి గుండెలో దేవుడు మా బన్నాల ప్రవీణన్న, నిరుపేదల నీడవయా, మా కోసం పుట్టావయ్యా. వంచనీ నైజం, తెగువ చూపే ధైర్యం, తరతరాలకు తలిచే జననాయకుడేనంట, అంబేద్కరుడి మార్గం పూలే ఆదర్శం, జనగణ మన అంటూ జననేతగా ఎదిగెనట, ఎనలేని సేవల పయనాలు నీవేనన్నా, సరిలేరు నీకిక ఈనాడు నిన్ను విడిపోలేమన్నా, ప్రతి నవ్వు వెనకాల స్వప్నం నీవేనన్నా, ఆ కోటి దైవాల దీవెనలో వర్ధిల్లాలోయన్నా, రౌద్రంలో రాజసం నీది రుద్రుడిలా కాపాడరా, చీకటిలో నలిగే మా బతుకులు వెలుగొందే మీ నీడనా, మీ నిస్వార్థపు దయామయుడి గుణమే మాకే సొంతమన్నా, బన్నాల ప్రవీణన్నా, మన కోసం కదిలాడన్నా, బన్నాల ప్రవీణన్నా, BRS నాయకుడన్నా. గడపల్లో నువ్వు
పచ్చని తోరణమై వెలుగులు పంచే వేకువ నీవే కేటీఆర్ అన్నా ఆకలి కడుపులకు ఆసరవే నువ్వై ఆపద తీర్చే గంటై నిలిచే ధైర్యం నువ్వన్నా నువ్వు నిండు పున్నమి వెలుగా నిరుపేదల పెద్ద కొడుకా నువ్వు సమత మమతల పిలుపా సాగే ఉద్యమకే కా వేదన తీర్చిన వెలుగే నీవన్నా అన్నా రామన్నా తారక రామన్నా అన్నా రామన్నా భవితకు బలమన్నా నీవై మా శ్వాస నీవై మా వెంట ఉంటావు మా గోసదిచ్చావు పిట్ట పిలుపుక నేనున్నానంటావు మా గుడిసె గూటిలో కష్టాలు తీర్చే ఆలోచనే నీవు మా తడిసె కన్నులో కన్నీళ్లు తుడిచే చేయుతవే నువ్వు ఈ తరములు మరవని చలువా ఈ తరముకు వేస్తేవి తోవా ఏ నాయకుడుండడు నీలా నీ చూపులు మాకే నీడా ఏ జన్మల బంధము కేటీఆర్ అన్నా అన్నా రామన్నా తారక రామన్నా అన్నా రామన్నా భవితకు బలమన్నా భాగ్యనగరిని ఓ విశ్వనగరిగా మార్చేందుకే పయనం ఈ నగర వీధుల రాతల్ని మార్చా పట్టావు నువ్వు పంతం ప్రస్తాల రద్దీ రంధిని బాపి భారాల్ని దించితివి ప్రతిలనేసి ప్రయాణ మార్గం సులభం చేసితివి నీ ఆలోచనలే పదును నీ మాటల తీరే రణము నీ పిలుపే పేదల జయము నీ చూపే చల్లని వరము నీ గుండెకు ఎంతటి జాలి గుణమన్నా అన్నా రామన్నా తారక రామన్నా అన్నా రామన్నా భవితకు బలమన్నా అభివృద్ధి లక్ష్యం ఈ ఐటి రంగం యువతకు ఓ మార్గం దేశాలు దాటి మన గొప్ప చాటి తెచ్చావు పెట్టుబడి రేపటి తరముకు నిరుద్యోగమే ఉండొద్దంటావు ఇవాళ వేసే పునాది దానికి సాక్ష్యం అంటావు నీ మనసే వెన్న పూసా నువ్వు అందరికీ చేదోడా నువ్వు చూడవు చిన్న పెద్ద నిలబడతావు అందరి నీడా ఆ తండ్రికి తగ్గ తనయుడు నీవన్నా అన్నా రామన్నా తారక రామన్నా అన్నా రామన్నా భవితకు బలమన్నా బరాబర్ ఇప్పటి నుంచి ఎవడన్నా అడ్డంపొడు మాట్లాడితే మన నాయకుడు కేసీఆర్ గారిని ఈ ఇంటికా జవాబ్ పత్తర్ సే దేంగే గత ఇక బరాబర్ మాట్లాడాలి
ఆగమైతుంటే తెలంగాణ తమ్మి బరాబర్ వస్తడి రామన్నా. ఏ భయమేందిర మన గుండెల్లోనా, బాజాప్త తెచ్చినాము తెలంగాణ. ఏ లాఠీ తూటాలకు ఎదురెళ్ళిన మనమే ఈ కేసులకు నిందలకు భయపడతామా? చెరబెడుతుంటే మన తలనే వంచుతామా, ఎత్తినా గులాబీ జెండనే దించుతామా? బరాబర్ బాజాప్తా జై తెలంగాణ, పెద్ద సారు పైన గురవాలే గులాబీ వాన. జై జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై రామన్న. బరాబర్ బాజాప్తా జై తెలంగాణ, మళ్ళా బంగారమై మెరవాలే మన తెలంగాణ. జై జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై రామన్న. చేతికి సంకెళ్ళు వేస్తేరా, నా చేతులనిస్తారా తమ్ముడా? నీ ఒంటికి గాయాలు చేస్తేరా, నా కంటిలో నెత్తుళ్ళు చూడరా? నీళ్లు తెచ్చి నేల గొంతు దడిపినందుక ఖైదీలమై మన గొంతులు ఎండుతున్నవి. కరెంటుతో చీకట్లను చెరిపినందుక నేరస్తులమై చీకట్లో బతుకుతున్నది. ఇవి చూడలేక పెద్ద ఆయన రగులుతున్నది, మళ్ళా బీఆర్ఎస్ జెండానే ఎగరనున్నది. బరాబర్ బాజాప్తా జై తెలంగాణ, పెద్ద సారు పైన గురవాలే గులాబీ వాన. జై జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై రామన్న. బరాబర్ బాజాప్తా జై తెలంగాణ, మళ్ళా బంగారమై మెరవాలే మన తెలంగాణ. జై జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై రామన్న. ఆ పిడికిలి సప్పుడే వింటెరా, గజ్జునొనికింది వెనకటే ఢిల్లీరా. మురిసిపోయేల తెలంగాణ తల్లిరా, బయలెల్లినాది పులే చూడురా. తెలంగాణకున్న గుండె పేరు కేసీఆరురా, ఈ నేల నా పేరునెవడు చెరపలేడురా. ఆ నెత్తురె నాలోన పారుతున్న ఏరురా, కేటీఆరుగా ఈ నేలకిస్త సాగునీరుగా. ఆయన బిడ్డగా ఈ గడ్డకెప్పుడు రుణపడుంటగా మీ అన్న కేటీఆరుగా. బరాబర్ బాజాప్తా జై తెలంగాణ, పెద్ద సారు పైన గురవాలే గులాబీ వాన. జై జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై రామన్న. బరాబర్ బాజాప్తా జై తెలంగాణ, మళ్ళా బంగారమై మెరవాలే మన తెలంగాణ. జై జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై రామన్న. పేదల గడపల్లో నువ్వు పచ్చని తోరణమై వెలుగును పంచే వేకువ నీవే కేటీఆర్ అన్నా. ఆకలి కడుపులకు ఆసరవే నువ్వై, ఆపద తీర్చే గంటై నిలిచే ధైర్యం నువ్వన్నా. నువ్వు నిండు పున్నమి వెలుగా, నిరుపేదల పెద్ద కొడుకా. నువ్వు సమత మమతల పిలుపా, సాగే ఉద్యమ కేకా. వేదన తీర్చిన వెలుగే నీవన్నా, అన్నా రామన్నా, తారక రామన్నా. అన్నా రామన్నా, భవితకు బలమన్నా.
ఆశనివై మా శ్వాసనివై మా వెంట ఉంటావు, మా గోసది చావు పిట్ట పిలుపుక నేనున్నానంటావు. మా గుడిసె గూటిలో కష్టాలు తీర్చే ఆలోచనే నీవు, మా తడిసె కన్నులో కన్నీళ్లు తుడిచే చేయూతవే నువ్వు. ఈ తరములు మరవని చలువా, ఈ తరముకు వేస్తేవి తోవా. ఏ నాయకుడుండడు నీలా, నీ చూపులు మాకే నీడా. ఏ జన్మల బంధము కేటీఆర్ అన్నా, అన్నా రామన్నా తారక రామన్నా, అన్నా రామన్నా భవితకు బలమన్నా. భాగ్యనగరిని ఓ విశ్వనగరిగా మార్చేందుకే పయనం. ఈ నగర వీధుల రాతల్ని మార్చా పట్టావు నువ్వు పంతం. ప్రస్తాల రద్దీ రంధిని పాపి భారాల్ని దించితివి, ప్రతిలనేసి ప్రయాణ మార్గం సులభం చేసితివి. నీ ఆలోచనలే పదును, నీ మోటల తీరే రణము, నీ పిలుపే పేదల జయము, నీ చూపే చల్లని వరము. నీ గుండెకు ఎంతటి జాలి గుణమన్నా, అన్నా రామన్నా తారక రామన్నా, అన్నా రామన్నా భవితకు బలమన్నా. అభివృద్ధి లక్ష్యం ఈ ఐటి రంగం, యువతకు ఓ మార్గం. దేశాలు దాటి మన గొప్ప చాటి తెచ్చావు పెట్టుబడి. రేపటి తరముకు నిరుద్యోగమే ఉండొద్దంటావు, ఇవాళ వేసే పునాద దానికి సాక్ష్యం అంటావు. నీ మనసే వెన్న పూసా, నువ్వు అందరికీ చేదోడా. నువ్వు చూడవు చిన్న పెద్ద, నిలబడతావు అందరి నీడా. ఆ తండ్రికి తగ్గ తనయుడు నీవన్నా, అన్నా రామన్నా తారక రామన్నా, అన్నా రామన్నా భవితకు బలమన్నా.
నేను ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు బ్రహ్మాండంగా హరీష్ పనిచేసి నా మాట నిలబెట్టినాడు, మీ గౌరవాన్ని కాపాడినాడు. ఏ పల్లె నడిగిన ఏ ఇల్లు నడిగిన చెబుతాయిరా అన్న సేవ కదా. ఏ కష్టం వచ్చిన ఏ నష్టం వచ్చిన మన తోడు నీడై ఉండే కదా. దునియంతా మెచ్చిన నాయకుడు, దుఃఖాలు తీర్చిన సేవకుడు, ఎదిగేటి సూర్యుడు ఎంత ఎత్తుంటాడో అంత గొప్ప మనసు కలిగినోడే. సిద్దిపేట పొద్దు పొడుపైనాడే అన్నా హరీష్ అన్నా, తల్లి తెలంగాణ తండ్రి తుడుపైనాడే కన్నీరు హరీష్ అన్నా. పొగలెక్కే పోరాట దండైనోడే అన్నా హరీష్ అన్నా, మన గుండెల్లో గులాబీ జెండైనాడే కన్నీరు హరీష్ అన్నా. బీడుబడ్డ తెలంగాణ నేల మీద కాళేశ్వరం నీరై పారెనా. పాడుబడ్డ మన ఊరి చెరువుల కడుపు నింపి కట్టగా మారెనా. అన్నదాత రైతు వెన్ను పూసైనోడు పంట సేలకు ఊపిరే పోసెనా. ఆరోగ్యదాతయ్యి మనలాదుకున్నాడు అన్న అంటే అమ్మలా చూసేనా. మనస కూలి బతుకు మార్చినోడే కన్నిటి కడగన్లు తీర్చినాడే. పక్క చిక్కినాళ్ళ గుండె బలం వీర తెలంగాణ పోరుగలం. సిద్దిపేట పొద్దు పొడుపైనాడే అన్నా హరీష్ అన్నా, తల్లి తెలంగాణ తండ్రి తుడుపైనాడే కన్నీరు హరీష్ అన్నా. పొగలెక్కే పోరాట దండైనోడే అన్నా హరీష్ అన్నా, మన గుండెల్లో గులాబీ జెండైనాడే కన్నీరు హరీష్ అన్నా. పాలనలో ఉన్న ప్రతిపక్షములో ఉన్న ప్రజలకు కష్టం వస్తే ఊకోడురా. ఎంత టోడీనైనా ఎదురించే మునగాడు ప్రశ్నల కొడబండ్లు విసిరిండురా. ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవంటూ ఖచ్చితంగా నిలదీసిండురా. ఆగమైన మన బతుకుల్లో అండై కొండంత ధైర్యమే నింపిండురా. ఏదోళ్ళ కంచంలో మెలుకాయనా, ప్రేమ గల్ల పెద్ద కొడుకాయనా. ప్రేమకు బానిసగా ఉండడే, పేరు పెట్టి పలకరిస్తుంటడే. సిద్దిపేట పొద్దు పొడుపైనాడే అన్నా హరీష్ అన్నా, తల్లి తెలంగాణ కంటి తుడుపైనాడే కన్నీరు హరీష్ అన్నా. పొగలెక్క పోరాట దండైనోడే అన్నా హరీష్ అన్నా, మన గుండెల్లో గులాబీ జెండైనాడే కన్నీరు హరీష్ అన్నా. ఏ పల్లె నడిగిన ఏ ఇల్లు నడిగిన చెబుతాయిరా అన్న సేవ కదా. ఏ కష్టం వచ్చిన ఏ నష్టం వచ్చిన మన తోడు నీడై ఉండే కదా. కేసీఆర్ కు తోడు నీడయి నడిసిండు వీడలేదు సారు అడుగుతాడా. కాలం గన్నా కారణ జన్ముడు ఇటువంటోడు కానరాడు యాడా. చిక్కుముడులెన్నున్న ఒక్క నిమిషంలోనే విప్పి నడిచాయి డబుల్ షూటర్. పల్లె పల్లెలన్నీ పచ్చగుండాలంటూ ప్రతినబూలిన ప్రజల ఫైటర్. అన్నంటేనే ఆత్మవిశ్వాసము, 6.5 అడుగుల ఆదర్శము. పచ్చడి మెతుకులలోన పన్నీరు, పాలకుడంటేనే అన్న పన్నీరు. సిద్దిపేట పొద్దు పొడుపైనాడే అన్నా హరీష్ అన్నా, తల్లి తెలంగాణ తండ్రి తుడుపైనాడే కన్నీరు హరీష్ అన్నా. పొగలెక్కే పోరాట దండైనోడే అన్నా హరీష్ అన్నా, మన గుండెల్లో గులాబీ జెండైనాడే కన్నీరు హరీష్ అన్నా. దునియంతా మెచ్చిన నాయకుడు, దుఃఖాలు తీర్చిన సేవకుడు, ఎదిగేటి సూర్యుడు ఎంత ఎత్తుంటాడో అంత గొప్ప మనసు కలిగినోడే. సిద్దిపేట పొద్దు పొడుపైనాడే అన్నా హరీష్ అన్నా, తల్లి తెలంగాణ కంటి తుడుపైనాడే కన్నీరు హరీష్ అన్నా. పొగలెక్క పోరాట దండైనోడే అన్నా హరీష్ అన్నా, మన
చీకటైతే గుడి తలుపులు మూస్తారే హరీశన్న, దేవునికే విశ్రాంతులు ఇస్తారే హరీశన్న. వాళ్ళు పెరుగవే నువ్వెందుకో మా కోసం హరీశన్న, మా బాధలే నువ్వు తీర్చగా కొనుకన్నా పోవేందన్నా. నీ కంటి చూపెందుకో హరీశన్న మా కోసం చూస్తుంటదే, నీ ఇంటి తలుపెందుకో హరీశన్న ఎప్పుడు తెరిసుంటదే. నీ వంటి నేతుంటేనే హరీశన్న మా బతుకు బాగుంటదే. జరసేపు కూసోరాదే హరీశన్న మా బాధలు ఎప్పుడుంటాయే. పిలుపందితే పేదింటికే చుట్టమై వస్తవయ్యా, పేద పెండ్లి పెద్దను అయి చేయగడిగిపోతావయ్యా. కులము లేదు మతము లేదు మనసున్న మారాజువే, నీ నీడనమో బతుకు తెరువు పచ్చని వరి పైరులే. ఓ నేత నువ్వుండగా హరీశన్న మారాతకేమైతదే, మా ఎదురు నువ్వుండగా హరీశన్న ఏ కష్టం ఎదురైతదే. ఆ భగవంతుడే మా బాధ తీర్చా నిన్ను పంపిండేమోనే, నీ కంటి చూపెందుకో హరీశన్న మా కోసం చూస్తుంటదే. నీ ఇంటి తలుపెందుకో హరీశన్న ఎప్పుడు తెరిసుంటదే. నీ వంటి నేతుంటేనే హరీశన్న మా బతుకు బాగుంటదే. జరసేపు కూసోరాదే హరీశన్న మా బాధలు ఎప్పుడుంటాయే. మేనమామ వంశతోని పుట్టినవేమో అన్నా, ఆయన లెక్క ఈ నేల మీద నీకు ఎనలేని ప్రేముందన్నా. ఎత్తుకున్న గులాబీ జెండా ఎగరేసిన యుద్ధానివే, తెచ్చుకున్న రాష్ట్రానికి ఉద్యమ శబ్దానివే. నిన్ను నడిపిన చిటికెనేలు మురిసిపోయే పెదసారు కేసీఆరు, నిలుపంగా నూతన పేరు నిలిసినావే మా గుండెల్లో తన్నీరు. పెదసారు మాట నువ్వు నడిచే బాట గులాబీ పూల తోట, నీ కంటి చూపెందుకో హరీశన్న మా కోసం చూస్తుంటదే. నీ ఇంటి తలుపెందుకో హరీశన్న ఎప్పుడు తెరిసుంటదే. నీ వంటి నేతుంటేనే హరీశన్న మా బతుకు బాగుంటదే. జరసేపు కూసోరాదే హరీశన్న మా బాధలు ఎప్పుడుంటాయే. తరినన్నేనో తారన్న తరినన్నేనో రల్లేనో. అరచేతిని అడ్డుగా పెట్టి సూర్యుడినే ఆపే
స్వప్నాన్ని సాధించావు. భగీరథుడై దీక్షను పూని గంగమ్మను రప్పించావు. మా దాహం మంచి నీటితో తీర్చేశావు. ఎండిన మా చెరువులు చూసి తల్లడిల్లి తవ్వించావు. తెలకడతో కాకతీయ మిషన్ అయినావు. మా అమ్మ ఒడి నీవై వాత్సల్యం పంచావు. ప్రతి ఒంటరి మహిళకు అన్నయ్య అంటైనావు. నిరుపేదకు తోడల్లే అందాల గూడల్లే లేనోళ్లకు నిలువగా నీవే నీడైనావు. విద్యుత్తును నింపావు ప్రతి పల్లెల రోజంతా. పెట్టుబడిని తొలిగా ఇచ్చిన రైతుల నేత. బహుజనుల బంగారు భవితవ్యపు నిర్మాత. మా కోసం నిలుగన్నదిలే చింతమడక. అరచేతిని అడ్డుగా పెట్టి సూర్యుడినే ఆపేశావు. నడి రాత్రి సూర్యుడు నీవై ఉదయించావు. కలనైనా జరగదు అన్న సాహసంతో కలగన్నావు. దశాబ్దాల జన స్వప్నాన్ని సాధించావు. వేలాది వృద్ధుల వెంట ఆసరగా నిలబడినావు. ఓ పెద్ద కొడుకు నీవై అండైనావు. మా బిడ్డల కళ్యాణానికి పసుపు కుంకుమై మెరిసావు. కళ్యాణ లక్ష్మి రూపమై అందొచ్చావు. తల్లి బిడ్డల క్షేమం తండ్రల్లే చూసావు. ఆరోగ్య లక్ష్మితో ముప్పును ఆపేశావు. మా గ్రామ జ్యోతల్లే చీకటినే చీల్చావు. గ్రామీణుల బతుకుల వెలుగులు నింపేశావు. 12 రోజులు నువ్వు మానేసి వరి పువ్వా. మా బోనం కుండల అయినవు బెల్లం పువ్వా. మా నెల్సన్ మండేలా మలి ఉద్యమ గాంధీలా తెలంగాణ నేలన నిలిచావు. జాతి పితాలా. అరచేతిని అడ్డుగా పెట్టి సూర్యుడినే ఆపేశావు. నడి రాత్రి సూర్యుడు నీవై ఉదయించావు. కలనైనా జరగదు అన్న సాహసంతో కలగన్నావు. దశాబ్దాల జన స్వప్నాన్ని సాధించావు. కష్టంలో కన్నీటి చుక్కల్లో నిన్ను తలచుకున్నామన్నా మేము. గతితో చని గమనంలో ఎదురుపడెను ఆప్తుడిలా. అనునిత్యం నీ తోడుంటే చాలన్నా మాకు. ఓ ధర్ముడా ఇది నీ ధర్మమే. ఈ జన్మమే మాకో వరములే. ఎన్నో కలలు గన్న కన్నుల్లో వెలుగువయా. కన్నీటి సొదలు దాటి ఓ బతుకును చూపెనయా. అడుగడుగెదిగిన మహనీయుడు అలు పెరుగని ఈరణ ధీరుడు. ఎవరేమన్నా ఇక బదలడు మా బన్నాల ప్రవీణన్న. భగభగమని మండే సూర్యుడు అన్యాయం కనపడి తొదలడు. జనులందరి గుండెలో దేవుడు మా బన్నాల ప్రవీణన్న.